రేయ్ ఇక్కడ ఒక పెగ్గు కూడా అవ్వలేదు, అప్పుడే సగం సైడ్ డిష్ తినేసావేంట్రా? రే ఖాళీ కడుపుతో మందు తాగితే లివర్ ప్రాబ్లం అని డాక్టర్ చెప్పాడు రా. తెలుసు కదా, మరి ఎందుకు తాగుతున్నావురా? అయితే నువ్వు తాగేదేంట్రా, మిల్క్? డైలీ ఒక పెగ్ తాగితే హెల్త్ మంచిదని డాక్టర్ చెప్పాడు, అందుకని మామ. సరే ఓకే, వీడికి చెప్పి వేస్ట్. ఓకే రే, ఎలా ఉందిరా మన డ్రీమ్ ప్రాజెక్ట్? సూపర్ గా ఉంది మామా. బట్ ఈ ప్రాజెక్ట్ మన బడ్జెట్ లో అవుతుందా అని. డోంట్ వరీ, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ని 30 years వరకు లీజుకి తీసుకున్నాం. బిల్డింగ్ కాస్ట్ మొత్తం బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. మిషనరీస్ అన్నీ కూడా హుండై కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారు. ఇక మనం చేయాల్సిందల్లా ఓన్లీ 15% మార్జిన్ రెడీ చేయాలి. అది మనం చేసేయచ్చు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ మ్యాన్. మామా నువ్వు చెప్పేది కరెక్ట్గా ఉంటుందిరా. సరే కానీ నీ ఖర్చు ఎంతో చెప్పు. నా ఖర్చా పెట్రోల్ ఖర్చు, ఆటో రెంటు, పూలు పళ్ళు ఇవన్నీ పోగా నా చేతిలో మిగిలింది 1500 రా. ఏ అంతేనా? అవును. రే ఏమంటున్నావురా? నన్నేం చేయమంటావురా? ఈ ఏదో సైడ్ డిస్కే సగం ఖర్చు అయింది ఇక్కడ. రే తిండి దగ్గర డబ్బుల గురించి ఆలోచించకూడదురా బావా. వీడి ఇలాగే ఎక్స్ట్రా చేస్తే ఈయన చంపి నేను జైలుకి పోతా. ఆ తర్వాత బెయిల్ నువ్వే ఇవ్వాలి. అంత సీన్ లేదు. రే ఆపరా. అవును మనం ఇది ఆపేస్తే బెటర్ ఏమరా? దాన్ని ఎందుకు రాపడం? వీక్లీ వన్సే కదరా. రే వీక్లీ వన్స్ అని మొదలయ్యి వీక్లీ 3 days అయింది. 4 days తాగట్లేదుగా. 4 days ఇలా తాగుతూ పోతే ఏమవుతుందో తెలుసా? రే మనకు కావాల్సిన 15% మార్జిన్ ని ఎప్పటికీ రెడీ చేయలేం. మన 3 ఆటోల్ని ఎవరికైనా అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో బడ్జెట్ లో కలిపేసి మిగిలిన దాంతో డైలీ తాగొచ్చు కదా. దానికన్నా చనిపోవడం మేలు. మస్తాన్ గడి ఆటో ముక్కలు ముక్కల కింద నరికేస్తాడు తెలుసా? సరే సరే రే అవన్నీ వదిలే. రే నాకు 500 కావాలరా. ఎందుకు? రేపు దివ్య బర్త్డే. తీసుకో మామ. ఏదో నీ డబ్బులు ఇస్తున్నట్టు పోజు కొడుతున్నావేంట్రా? నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా. రే నువ్వు రేపు పార్టీ ఇవ్వాలరా. ఖచ్చితంగా పార్టీ ఉంటుందా? రేపు నా దివ్య బర్త్డే. మన దివ్య ఇంట్లో పార్టీ మామా. ఎవరి పార్టీ? మన దివ్య ఇంట్లో పార్టీ. దివ్య ఇంట్లో పార్టీ. How are you, Lily? Long time. One second, customer calling. రోబో, నీ పేరు గోవింద్. నీ బండి ఆఫ్. ఏంది నా గురించి అంత ఎరుకనా? ఇంకా చెప్పు. నువ్వు ఆటో డ్రైవర్వే కాదు, అమ్మాయిల బ్రోకర్వు, అమ్మాయిల సప్లైరు. నీ కస్టమర్స్ ఎవరెవరో నాకు తెలుసు. విలియమ్స్, బ్లాక్ జాక్, స్పీల్బర్గ్ ఇలా చాలా మందే ఉన్నారు. ఇగో నీకు పోరు కావాలే చెప్పు. నీకు అలా అర్థమైందా? నా పేరు రోబో, అమ్మ పెట్టిన పేరు చిట్టి. నా హార్డ్ డిస్క్ 200 మెమొరీ, నో వైరస్ బాడీలో. ఇగో నా పోరులందరూ కూడా వైరస్ ఫ్రీ, ఫుల్ ఫ్రెష్. ఇప్పుడే వస్తున్నారు మార్కెట్లకు. నువ్వు అలా అర్థం చేసుకున్నావు. ఈ ప్రపంచంలో నేను అన్ని చేయగలను. అంతెందుకు ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలను. 2012 కూడా ఆపగలను. కానీ ఆ ఒక్కటి తప్పు. ఇగో మేకలు ఇక్కడ దొరకవు. ఏడ దొరుకుతాయి? మండిలో. థ్యాంక్ యూ. వచ్చి పొద్దున సాగుకి రక్షలాడు. హలో విలియమ్స్, no wrong customer, wrong number. Any Tony? No Tony calling. Lily waiting 2 days. Oh, you want philanthropy? I get philanthropy for you. నాన్న ప్రతిసారి అక్కే నాకు ఫస్ట్ ఫోన్ చేసి విషెస్ చెప్పేది, కానీ ఈసారి ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? పరీక్షలేమోనమ్మా, బిజీలో ఉండదు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఎవరో చెప్పగానే ఫోన్ చేస్తారు, టైం ఫోన్ కలవదు నెట్వర్క్. ఏ మహేందర్ ఇట్రా. ఏంటి గౌతమ్? అరే క్లీన్ చేయరా. ఎవరి బర్త్డే? మామా చెప్పు మామా, అంతా బాగా క్లీన్ చేయరా ఈ రోజు. అమ్మయ్య ఇదిగో గౌతమ్, ఏంటి చాక్లెట్ పంచి పెడతావు? నీ బర్త్డే? అవును అంకుల్ తీసుకోండి. థ్యాంక్ యూ.
అవును, పొద్దున్న మీ నాన్నతో మాట్లాడేటప్పుడు నీ బర్త్డే గురించి చెప్పలేదే. నా బర్త్డే కాదు అంకుల్, ఆ, అది నాకు తెలిసిన వాళ్ళ బర్త్డే. వేరే వాళ్ళ బర్త్డే కూడా నువ్వే చాక్లెట్లు పంచి పెడతావా ఏంటి? అంటే అంకుల్, అది నేను చాలా ఇష్టపడే వ్యక్తి, పైగా అభిమానించే వ్యక్తి. అదే అంకుల్, మన సూపర్ స్టార్ బర్త్డే. ఓహో, కృష్ణ గారు అభిమానం నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నట్టు మా అమ్మాయిది కూడా ఈ రోజే బర్త్డే. ఓ, విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి మీ బర్త్డేకి చాక్లెట్లు ఇవ్వరా? అంటే బాబు ఇప్పుడు టెంపుల్ కి వచ్చాం కదా, సాయంత్రం అలాగే, వచ్చి- పర్లేదండి. పర్లేదు అంకుల్, తీసుకోండి, చాక్లెట్స్ తీసుకొని మీరే అందరికి పంచండి. పర్వాలేదు, తీసుకోమ్మా. ఆటో వస్తావు బాబు? వస్తాను. ఎక్కడికి సార్? గుడికి. ఇక్కడే ఉన్న గుడికి ఆటో ఎందుకు సార్? ఈ గుడికి కాదు బాబు, అమ్మవారి గుడికి. సరే వెళ్దాం రండి. రేయ్, నువ్వు స్కూల్ పిల్లల్ని పికప్ చేసుకోవాలిగా. నేను స్కూల్ పిల్లల్ని తేవడానికి వెళ్ళాలి కదా, మీరు వీడి ఆటోలో వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అలాగే పదండి బాబు. అంకుల్, పద. రండి రండి. రామ్మా, మర్చిపోకుండా డబ్బులు కూర్చో తీసుకో. నువ్వు. నువ్వు రారా, కూర్చో. నువ్వు కూడా కూర్చో. కొంచెం వాడు జరగండి. వెళ్దాం అంకుల్. జాగ్రత్త. పానీ బాబు. బాయ్. చాలా థ్యాంక్స్ గౌతమ్. అంకుల్ ఒక నిమిషం. వెళ్ళే అమ్మాయి తల్లో పూలు పెట్టుకుని వెళ్తే బాగుంటుంది. పర్వాలేదు, తీసుకోమ్మా. థ్యాంక్ యూ. మేము వస్తాం బాబు, పదండి. గౌతమ్, పూలు ఇస్తే చాలదు, తల్లో కూడా పెట్టాలి. గౌతమ్, అంకుల్ వెళ్దామా బాబు? వెళ్దాం అంకుల్. ఎక్కండి, కూర్చోండి. ఎక్కండి, ఎక్కరా. దేవుడు బాగా మొక్కావా? మొక్కాను రా. దివ్య నిండు నూరేళ్లు హాయిగా బతకాలి, త్వరగా నలవని యాక్సెప్ట్ చేయాలని మొక్కాను. సరే, ఈవినింగ్ దివ్య బర్త్డే పార్టీ సూపర్ గా ఉండాలి. ఏమనుకున్నావు? మనం రోజు చేసుకునే పార్టీ కన్నా సూపర్ గా ఉంటుంది. సూపర్ గా ఉంటుందా? దివ్య, నువ్వు ఎక్కడున్నా సరే చల్లగా ఉండాలమ్మా. నేను దివ్యకి చాలా పెద్ద ఫ్యాన్, తెలుసా నీకు? పార్టీ ఇస్తాను కదరా. వీడేంట్రా ఈ మధ్య రోజు లేట్ గా వస్తున్నాడు? Hey boys, this is Govind off. Kukatpalli going, English Govind eyeing. Yeah, Hey, fine kaise dude. bebe? How are you? No bombardi going, coming, full tiring. ఎప్పుడు నువ్వు లేట్ గా వస్తున్నావేంటి ఈ మధ్య స్టాండ్ ఏం లేరా భయ్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ పోతున్నా. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కాదురా, అది స్పోకెన్ ఇంగ్లీష్. అరే ఏదో ఒకటి రా. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కాదురా, అది స్పోకెన్ ఇంగ్లీష్. అరే ఏదో మాట్లాడానికేగా. చాక్లెట్ తీసుకో. ఏ కుషులేరా మామ? నా లవర్ దివ్య పడ్డారా? ఏంది మన లవర్ దివ్యనా? ఏయ్, నా లవర్. అరే ఎందుకు గరం అవుతున్నావు కాక? ఏమన్నా మన చెల్లె దివ్య గురించేగా. మళ్ళీ కరెక్షన్, మన చెల్లెలు కాదు నీ చెల్లెలు. అవును, ఇంతకీ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారా? అరే ఏం లే కాక, ఈ మధ్య ఒక పోరిని పటాయించిన చూసిన తెల్లపోరి రోజు గద అంతోని. అరే ఏం మాట్లాడాలో నా సమాజ్ అయితే లేదు కాక. గదేమో యూ కమింగ్, ఐ కమింగ్, డిష్ డాష్ డిష్ అని అంటుంది. ఇట్లా మనకి సమాజ్ అయితే లేదు. ఎట్లా రాబోయి మొన్న ముద్దు పెట్టుకోవాలనిపించింది, ముద్దు పెట్టు ముద్దు ముద్దు అంటుంటే దానికి సమాజ్ అయితే లేదు. అరే ఎట్లా ఎట్లా అని సోచాయించిన. రోజు పోతుంటే అనిపించింది రష్ స్మోక్ ఇంగ్లీష్. రసూల్ స్మోకింగ్ కాదురా, రసూల్ స్పోకెన్ ఇంగ్లీష్. గదేరా నీ అయ్యా, నువ్వు ఒక నీకు గది కూడా మాట్లాడరాదు. ఇక అడగపోయినా ఇక చెప్తురు, పాఠాలు చెప్తారు, మస్తు చెప్తారు, ఏబిసిడీలు చెప్పారు, అన్ని చెప్పారు. అరే ఇట్లా కాదురా భయ అని టీచర్ అమ్మని. ఇగో టీచర్ అమ్మ, ఇగో ముద్దు పెట్టుకోవాలంటే తెలుగులా, ఇంగ్లీష్ లో ఎట్లా అడగాల చెప్పు అని అడిగిన. ఇంగ్లీష్ లో పెట్టుకోరు, అన్ని ఒకేలాగుంటే ఇంగ్లీష్ లో అడగాలనే అదే చెప్పారా అదే అన్న. కిస్సు అని అన్నది, ఐ కిస్సు అని అన్నది. అరే కీసు కాదు కొడదు కొడుకో, కిస్రా కే ఐఎస్ఎస్. కిస్ అంటే ముద్దు. ఫారెన్ లా ఏడన్నా కిస్ పెట్టుకోవచ్చు, ఇండియాలా ఏడన్నా పిసుకొట్టచ్చు. ఐ వాంట్ ఆటో. ఆటో రాదు, నేనే ఆటోని తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంగ్లీష్.
What is the rate? ఓ రేట్ లిల్లీ 5000 రోజీ 10000 No. వాడు ఆ కస్టమర్ కాదురా, ఆటోలో వెళ్ళే కస్టమర్. ఆగు నువ్వే మాట్లాడు. సార్, మీకు ఇప్పుడు ఆటో కావాలి. No. I can't understand your language. ఓ ఇంగ్లీష్ నువ్వే యు ఐ స్పీక్ ఇంగ్లీష్. హౌ వేర్ గో? I am going to Africa. ఆఫ్రికా. Yeah. ఆఫ్రికా 50 రూపీస్. Yeah, very cheap. Go, start. Very cheap. Come on, let's go. Let's go. 50 రూపాయలకి వాడిని ఆఫ్రికా తీసుకుని వెళ్ళిపోతావా? బొంగు తీసుకెళ్తా నా అమీర్పేటలో ఇచ్చేసి వస్తా. Yeah, your ఒక guy. వేళ Come దుబాయ్ on, అంటే let's go, man. యూకేజీ డిగ్రీ సార్ ఈ అడ్రస్ సార్. స్ట్రైట్ గా వెళ్ళండి, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి. ఓకే, థాంక్యూ. రేయ్, నీ బర్త్డే బేబీ వచ్చిందిరా. కాస్ట్లీ ఫ్రెండ్షిప్, అడ్వాన్స్ కల్చర్. హ్యాపీ బర్త్డే దివ్య. ఓకే. రేయ్, తన కాస్ట్లీ ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్తుందో. రేయ్, వాళ్ళంతా తన ఫ్రెండ్స్ రా. ఆ మాత్రం దానికి తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? వాళ్ళేదో సరదాగా పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఏం ఫ్రెండ్షిప్ ఏంటో. ఛే. Cheers to దివ్య. సరే, నీ మనసులో ఈ పిచ్చి ప్రేమ ఎలా పుట్టిందిరా? రేయ్, ఆ బాటిల్లోకి ఆ మంది ఎలా వచ్చిందిరా? కంపెనీ వాళ్ళు పోశారు. మరి ఈ గ్లాస్లోకి ఎలా వచ్చింది? నేనే పోసాను. కరెక్ట్గానే చెప్పారా? ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, చెప్పండి. చెప్పు. కొబ్బరి బొండంలోకి ఆ నీళ్ళు ఎలా వస్తాయి? కొబ్బరి బొండం నీళ్లు కింది నుంచి తెలియదు, చెప్పు. తెలీదు మావా. అది దేవుడి యొక్క మహిమరా. అది ఆటోమేటిక్ గా దాని లోపల నీళ్లు వచ్చేస్తాయి. అలాగే ప్రేమ కూడా. అది ఎలా అంటే మనకు తెలియకుండానే మనం ఒక అమ్మాయిని చూడడం, ఆటోమేటిక్ గా మన లోపల ప్రేమ కలగడం, ఇవన్నీ మనం మాటల్లో చెప్పలేమురా. కళ్ళు కలవడం, దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. ఇవన్నీ నాచురల్ గా జరిగే విషయాలు రా. దాని గురించి ఎవడు కరెక్ట్ గా చెప్పలేడురా. ఎవరికి వాడు అనుభవించాలి. అందుకనే నేను డైలీ ఈ మందు తాగుతాను. ఇంకొంచెం పోయిరా. బర్త్డే గురించి. ఓహో, మహేష్ బాబుదా? దూరం వచ్చారు. అది కాదు బాబు, గౌతమ్ మా పెద్ద అమ్మాయి చెన్నైలో SRM కాలేజీలో చదువుతుంది కదా. అవును, వీడిని కూడా అక్కడే జాయిన్ చేద్దామని తీసుకెళ్తాను. ఆ ట్రైనింగ్ టైం అయిపోయింది. దివ్యకేమో ఈ రోజు ఎగ్జామ్